ఇది మన ఇంటర్కామ్ గైస్, బ్లూ ఆర్మ్ నుంచి లైక్ సర్ప్రైజింగ్ ప్రైస్కి తీసుకొచ్చారు. సో ఇమీడియట్లీ పర్చేస్ చేస్తాను అనమాట. ది యాక్చువల్ ప్లాన్ వాస్ టు గెట్ ది కార్డో స్పిరిట్ హెచ్డి. ప్లేలిస్ట్ కూడా రెడీగా ఉంది. సో ఇదైతే ప్లేలిస్ట్ అనమాట. ఒక మీకు కనిపించకపోవచ్చు, దిస్ ఇస్ ద C20 ప్లేలిస్ట్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఇంటర్కామ్ పర్చేస్. అవుటర్ పార్టీస్ ఓకే 9999. ఇది మన ఇంటర్కామ్ యూనిట్, క్లిక్ డాక్ మెకానిజం. అస్సలు బా వెయిట్లెస్ గైస్. గుడ్ ఎస్పెషల్లీ ఫర్ a race spec helmets where weight distribution is important. గుడ్. ఇంకేమేమి వచ్చినాయి? వాట్స్ ఇన్ ద బాక్స్? ఐ సీ ఎనీవే. ఓ, ఫస్ట్ వీడియో అయితే అన్బాక్సింగ్, సెకండ్ వీడియో అయితే కనెక్టివిటీ అండ్ టెస్టింగ్. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేయకూడదు. సో బేసికలీ ఇంటర్కామ్ చెక్ చేసినాక అప్పుడు ఇన్స్టాల్ చేయాలి. సో ఈ మైక్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే ఎంజెడ్రస్ ఆల్రెడీ చాలా టైట్. నాకు ఇది పెట్టే అంత స్పేస్ లేదు. అండ్ యాక్చువల్గా ఇది మాడ్యులర్ హెల్మెట్స్ అనుకుంటా. సో తర్వాత చూద్దాం. సో దీస్ ఆర్ ద కనెక్టివిటీ: క్లిక్ డాక్, కంట్రోల్ యూనిట్, స్పేసర్స్, స్పీకర్స్. ఓకే గైస్, ఫైనల్లీ యా, C20 పేవింగ్. సో ఇప్పుడైతే వచ్చిందనమాట C20 అని. సో పేర్ మేబీ బ్లూ ఆర్మ్ అది ఏదన్నా యాప్ డౌన్లోడ్ చేస్తే ఇంటర్ఫేస్ ఇంకొంచెం బాగుంటుందేమో. కొంచెం తప్పు చేశాను గైస్. సో యూ సీ దిస్ కేబుల్, దిస్ ఐ ప్లేస్డ్ ఇట్ హియర్ అండ్ దిస్ ఐ ప్లేస్డ్ ఇట్ హియర్. సో మన ఆర్గనైజింగ్ ఎలా ఉంది? సో వైరింగ్ కోసం ఏంటంటే చిన్న హోల్ లాంటిది పెట్టాను దీనికి, బట్ ఏమవ్వదు. సో అదనమాట. అసలు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే గైజ్, నా దగ్గర మంచి టేప్ అయితే లేదు. అసలు ఎడిసివ్ అస్సలు లేదనమాట. రెండింటికి చాలా వీక్ ఎడిసివ్ ఉంది. ఎడిసివ్ ఉంటే మటుకి సూపర్ వస్తుంది. ఇన్స్టాలేషన్ అయితే ప్రతి సింపుల్ గైస్. కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇదిగోండి, ఇది ఈ పొజిషనింగ్లో బాగుంటుంది అనమాట. ఈ కేబుల్ ఏంటంటే మాస్టర్ లింకేజ్. అసలు ఇంకా మన డివైస్ ఇంటర్కామ్కి ఇంకా అసలు మొత్తం యూనిట్ మొత్తానికి ఇదే అనమాట కనెక్టింగ్ పాయింట్. ఇది యాక్చువల్ అక్కడ వైట్గా ఉంది చూసారా, అక్కడ అటాచ్ చేశాను. ఎగ్జాక్ట్ మౌంటింగ్ పాయింట్ అనమాట. మీరు చూస్తే కనుక ఇదిగోండి గ్రూవ్స్ లాగా వస్తాయి ఎంజెడ్ రేస్లో, ఇదిగోండి ఇలా. సో ఎగ్జాక్ట్ ఆ గ్రూవ్లో సెట్ అయిపోతే వైరింగ్ స్ట్రైట్గా వచ్చి ఇదిగోండి ఇక్కడ యూటర్న్ లాగా ఉంది చూడండి, ఆ యూటర్న్ అలా రౌండ్ అయ్యి ఇదిగోండి మళ్ళీ బ్లాక్ కలర్ థర్మాకోల్ పోయింది చూడండి, అక్కడ 3M టేప్ బతికిచ్చాను అనమాట. పర్ఫెక్ట్గా అటాచ్ అయినాయి. బట్ టైం బ్యాడ్ ఏంటంటే ఇది మరీ సన్నది, ఎడిసివ్ అస్సలు లేదు. సో రిమూవ్ అయిపోతున్నాయి అనమాట. సో కొంచెం మంచి టైప్ కొన్నాక మీకు క్లారిటీగా చెప్పేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రిమోట్ యూనిట్ కదా, జస్ట్ సెకండ్ ఫ్లాష్ ఆఫ్ చేసేద్దాం. సో రిమోట్ యూనిట్కి ఏం చేశానంటే ఇదిగోండి హెల్మెట్కి రిచ్ గ్రూ వస్తుంది కదా, సో దీని నుంచి ఏంటంటే నేను జస్ట్ డైరెక్ట్గా పేపర్ టేప్స్ పెట్టేశాను, ఎందుకంటే కేబుల్ కంప్రెస్ అవ్వకుండా. సో ఎప్పుడైనా కానీ ఇంకా దీన్ని వాషింగ్కి లైనర్స్ తీసినప్పుడు ఏంటంటే టేప్ రీప్లేస్ చేస్తాను, సో వైర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేప్పుడు సన్న హోల్ పెట్టాను దీనికి. సో ఆ హోల్ నుంచి జస్ట్ స్లైట్గా పెట్టి కేబుల్ లాగేశాను.
ప్రిటీ మచ్ ఈజీ కన్స్ట్రక్షన్ గైస్. చాలా స్మూత్ ఇన్స్టలేషన్. ఎక్కువ వైరింగ్స్ కూడా ఏమీ ఎక్స్పోజ్ కానీ అలా ఏమీ లేదు. ఇంటర్కామ్ కూడా ఓకే. అండ్ నేనైతే ఆడియో అయితే అంత వాడను. సో దాని గురించి అయితే నేను ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూస్ ఒపీనియన్స్ కూడా ఇవ్వను మోస్ట్లీ. బట్ యాజ్ లాంగ్ యాజ్ సేఫ్టీ, ఎందుకంటే దీనిలో క్రాష్ డిటెక్షన్, అలానే ఇంటర్కామ్ కూడా ముందు మెయిన్ ఏంటంటే హార్నెస్ అనమాట. లైక్ ఒక చోట మౌంట్ అయ్యలేదు, దీనికి లింకేజ్ కేబుల్ ఉంది. సో ఈ కేబుల్ సెక్యూర్డ్గా ఉన్నంత వరకు ఇంపాసిబుల్ అనమాట. అండ్ అందుకే ఈ యాంగిల్లో పెట్టాను, మరీ టాప్ మౌంటింగ్ చేయలేదు. చూసారా కిందకు ఉంది, ఎందుకంటే ఈ లైట్ ఉంది చూడండి గైస్, ఇది నైట్ టైం కనుక ఎక్కువ మేబీ వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో. మామూలుగా అయితే మౌంట్ ఇక్కడ పెడదాం అనుకున్నాను. సో డివైస్ ఏంటంటే ఈ రీజన్కి వచ్చేదన్నమాట, ఇలా స్ట్రైట్గా ఈ హైట్కి. బట్ ఆ హైట్కి వస్తే వెనక వాళ్ళకి ఇబ్బంది ఏమో అని చెప్పి, ఎందుకంటే ఈ లైటింగ్స్ ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్లాషింగ్, హజార్డ్ మోడ్, బ్రేకింగ్ మోడ్లో, నేనైతే బ్రేకింగ్ మోడ్లో పెట్టాను. సో స్ట్రీట్ ట్రిపుల్ మీద నేను ఎలా వెళ్తానో తెలుసు కదా. సో సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు అది ఫ్లాష్ అయితే రోడ్ మీద వేరే వాళ్ళు డైవర్ట్ అవుతారు. సో మేబీ ఆఫ్ చేసే ఆప్షన్ ఉంటే ఐ విల్ టర్న్ దట్ ఆఫ్. నేనైతే అంత వాడను. సో ఇది కూడా అంత సెక్యూర్డ్ మెకానిజం. బట్ మ్యాగ్నెట్ అయితే డెఫినెట్లీ వీక్గా ఉంది. బట్ మౌంటింగ్ అయితే చెప్పాను కదా, దీనికి పెట్టేశాను. సో ఇంపాసిబుల్ గైస్. సో మౌంటింగ్ అనేది కరెక్ట్గా చూసుకుంటే ఏంటిది వీక్ మ్యాగ్నెట్. బట్ ఎనీవే ఇదైతే మన ఇంటర్కామ్. రేపు ఒక్కసారి ఆడియో క్వాలిటీ చెక్ చేస్తాను, ఎందుకంటే ఇది పెట్టాలి. స్పీకర్స్ అయితే కొంచెం లోపలికి ఉన్నాయి. సో స్పేసెస్ పెట్టి ఇయర్కి అలైన్ చేసుకోవాలి. సో ప్రిటీ మచ్ సింపుల్ అనమాట. ఆడియో క్వాలిటీ అయితే ఓకే గైస్, జస్ట్ ఓకే. ఓన్లీ వన్ సాంగ్ ఒకటే ప్లే చేశాను. ఓకే, ఆడియో కాల్ అయితే ఇప్పుడు చెక్ చేయాలి. కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాలి. ఇంకా లెఫ్ట్ది బాగానే ఉంది, రైట్ది కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఇదే అబ్బా ట్రాక్షన్తో ఇష్యూ, అస్సలు వీలీ చేయలేదు అనమాట. పవర్ స్ట్రైట్ అవుట్ కట్ చేసేస్తుంది. సో లెట్స్ మేక్ ఏ కాల్. ఏమా వినపడుతుందా? క్లారిటీ సౌండ్ ఏమైనా వస్తుందా? విండ్ సౌండ్ బాగా వస్తుందా? విండ్ సౌండ్ క్లారిటీ నార్మల్ క్లారిటీ ఉందా, లేదంటే క్లారిటీ లేదా? ఇప్పుడు అంటే బాగానే ఉందా, లేదంటే డిస్టర్షన్స్ వస్తున్నాయా వాయిస్లో? బ్లరీగా ఉందా? ఓకే ఓకే ఫైన్. అట్లీస్ట్ నేను చెప్పేదన్నా క్లారిటీ కనపడుతుందా? ఓహో, రీసౌండ్ అంటే 1 సెకండ్. ఇప్పుడు అంటే ఇప్పుడు క్లారిటీ ఉందా? ఎందాకలాగా రీసౌండ్ వస్తుందా? ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుందా? ఓకే, అయితే మైక్ ఏదో రాంగ్ పొజిషన్లో ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉందా? సో ఫుల్ క్లారిటీ ఉంది ఇప్పుడు. మరీ బ్లర్ వస్తుందా? అయితే అదేలే, కనెక్షన్ ఏదో కరెక్ట్గా ఉన్నట్లేదు.
సో అట్లీస్ట్ నేను చెప్పేది వినపడుతుందా నీకు? ఓకే. సో ఇప్పుడు క్లారిటీ ఉందంటావు అయితే. ఓకే. సో నా వాయిస్ అయితే క్లారిటీగానే ఉంది. బట్ విండ్ నాయిస్ వస్తుంది. ఓకే. ఓకే. విండ్ నాయిస్‌కి ఏదో ఒకటి చూద్దాంలే తర్వాత. ఓకే. సో ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ కదా! ఇప్పుడు ఆగున్నాను. సో లో స్పీడ్‌లో ఫుల్ క్లారిటీ. ఓక్ ఓకే. సో విండ్ నాయిస్ తప్ప వాయిస్ అయితే క్లారిటీగానే వినపడుతుంది. ఓ ఓకే. 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 యూష్. ఒకసారి నువ్వు కాల్ చేయి మళ్ళీ నాకు. హ్మ్. హౌ ఈజ్ ఇట్ టు అటెండ్ ది కాల్? హలో. వినపడుతుంది. నీ వాయిస్ క్లారిటీ సూపర్ క్లారిటీ ఉంది. నా వాయిసే. హ్మ్. ఇంజిన్ సౌండా? ఓన్లీ విండ్ నాయిసే వస్తుందా? ఇప్పుడు స్లో స్పీడ్‌లోనే ఉన్నా. 30, 40లో అలా ఉన్నా. సో ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఉందా? ఓకే. 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 డన్. హ్మ్. ఓకే. బై. సో అదనమాట గైస్. నా వాయిస్ అయితే అస్సలు క్లారిటీ రావట్లేదంట. హై స్పీడ్ అట్లీస్ట్ 50 పైన వెళ్ళినా కానీ 50 లోపలైతే మా మదర్ అయితే బాగానే వినిపిస్తుంది అంతా అంటున్నారు. సో డెఫినెట్లీ 7,000కి అయితే నాకు తెలిసి వర్త్ ఇట్. ఎస్పెషల్లీ నేను అనుకున్నట్టు సేఫ్టీ పర్పసెస్కి. ఆ విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇంకా నేను యాక్టివేట్ చేయలేదు. అసలు ఏం అర్థం కావట్లేదు బటన్స్ కూడా. అంతా వెరైటీగా పనిచేస్తున్నాయి. సో డీటెయిల్ రివ్యూ అప్పటికి అన్నీ తెలుసుకొని చెప్తాను. సో నా కాల్ అయితే టుడే ఈస్ 21st, టుమారో ఈస్ 22nd. సో ఫర్ 7,000 రూపీస్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ద స్పీకర్స్ క్వాలిటీ అయితే సూపర్. మా మదర్ వాయిస్ కూడా చాలా క్లారిటీగా వినపడుతుంది. బట్ మనం చెప్పేదైతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటా మీరు. అంటే మైక్ నేను మరీ నా మౌత్ దగ్గరే పెట్టాను. కొద్దిగా అడ్జస్ట్ చేస్తే ఏమన్నా రావచ్చు. సో అదనమాట. ఓకే. యోష్. సో నాకు తెలిసి ఇవాళ రేపే లాస్ట్ ఈ 7,000కి. 7,000కి మరి తీసుకుంటామా లేదా అనేది మీ చాయిస్. బట్ నా సజెషన్ అయితే కైండ్ ఆఫ్ డిపెండ్స్. ఇఫ్ యూ వాంట్ రియలీ గుడ్ కమ్యూనికేషన్, I think go with the, I don't know, go with the Cardo, go with the Sena.